నమస్తే శ్రీ కృష్ణాయ నమః. ఈరోజు జూలై 13, 2025 ఆదివారము. అనగా ఈరోజు బోనాలు జరిగి అంటే మూడవ ఆదివారము. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షము. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 5:53 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50 ఈరోజు తిథి తదియ రాత్రి 1:01 వరకు. తదుపరి చవితి తిథి ప్రవేశము. వర్జం ఉదయం 10:52 నుంచి మధ్యాహ్నం 12:28 వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 5:06 నుంచి సాయంత్రం 5:58 వరకు. రాహుకాలం సాయంత్రం 5:13 నుంచి సాయంత్రం 6:50 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:21 నుంచి మధ్యాహ్నం 1:59 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:17 నుంచి తెల్లవారి 5:05 వరకు. అమృత ఘడియలు రాత్రి 8:25 నుంచి రాత్రి 10 గంటల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ విద్యార్థులకు మంచి అనువైన సమయము. దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు కానీ, ఏదైనా ఏర్పాట్లు కానీ, లేదా విదేశాలు వెళ్ళడానికి కానీ ఏమైనా ప్రయత్నాలు చేసినట్టయితే సానుకూలంగా విజయం కలిగే అవకాశం కనబడుతోంది. తదుపరి ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని మీరు అందుకునే ప్రయత్నం చేసుకోవడంతో పాటు మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఆయిల్, స్పైసెస్కి సంబంధించిన వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మరింత విస్తరణకు ఇది అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక తేనె పంటలు ప్రారంభించేందుకు అనువైన సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గొంతుకు సంబంధించినటువంటి బాధలు కానీ, ఇబ్బందులు కానీ, ఆపరేషన్స్ కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అటువంటి వారు డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణంతో పాటు కొన్ని శుభకార్యాలకు సంబంధించిన సూచనలు కనిపిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము గురు ప్రీతి కోసము గురు సంబంధిత ఆలయ దర్శనంతో పాటు పసుపుని దానంగా ఇచ్చుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు స్టడీ ప్లాన్ కనుక మీరు బలంగా చేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. మేనేజ్మెంట్ కోర్సెస్, ఆర్ట్, రీసెర్చ్ ఈ విభాగాలలో వారికి మెడికల్ గాను, సైన్స్ గాను, దంత అంటే డెంటల్కి సంబంధించిన చదువుతున్న వారికి పరీక్షా సమయము అంటే మీకు కొంచెం టఫ్ టైం అని చెప్పొచ్చు. అయినప్పటికీ కాన్ఫిడెన్స్తో ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క కొత్త బాస్ కానీ లేదా పాత యజమానితో కానీ సత్సంబంధాలు మీరు ఏర్పరచుకోవాల్సిన సమయం ఇది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ముడి సరుకుల మీద పెట్టుబడులకు పెట్టినట్టయితే విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ లేదా షేర్స్లో కానీ మీరు పెట్టుబడులు పెట్టినట్టయితే లాంగ్ టర్మ్ పెట్టుబడులను ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే కనుక గడ్డికి సంబంధించిన పంటలు కానీ, గోధుమ పంటలు కానీ అధిక దిగుబడి రావడంతో పాటు మీ పంటలకు గిరాకీతో పాటు ధర కూడా పలిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కీళ్లకు సంబంధించినటువంటి, ఎముకలకు సంబంధించినటువంటి ఏదైనా నొప్పులు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. గతంలో అలాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడు ఉపశమనం కలిగే అవకాశం కూడా కనబడుతోంది. అలా ఉన్నవారు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆ తర్వాత వాతావరణానికి సంబంధించినటువంటి ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. ఇతరత్ర బయట ఆహారాలు కానీ, ఫాస్ట్ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ తీసుకునే ప్రయత్నం ఈరోజు చేయకండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక వాహన యోగం కనిపిస్తోంది. భూమి, ఇల్లు ఈ రెండిట్లో ఏదైనా ఒకటి కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది. కొత్తగా కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుని ఆ ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శనిగ్రహ శాంతి చేయించుకోవడంతో పాటు నల్ల నువ్వులు, నల్ల వస్త్రాలను దానంగా ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మల్టీమీడియా కానీ లేదా డిజిటల్ కానీ ఈ అంశాలతో చదువుతున్న వారికి మంచి అంటే అనుకూలమైన సమయము. మీరు ఏ ప్రయత్నాలు చేసినా
సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక సీనియర్ల మార్పులతో కొత్త పనులు మీకు ఒత్తిడి తెచ్చిపెట్టేటట్టుగా గోచరిస్తోంది. ప్రమోషన్స్ కానీ, ప్యాకేజీలు కానీ వాయిదా పడే అవకాశం కనబడుతోంది. ఏ పని తలపెట్టినా లేట్ అవ్వడం కానీ, కొన్ని అయితే అవ్వకపోవడం కానీ జరిగే అంశాలు కూడా ఇక్కడ గోచరిస్తున్నాయి. వ్యాపారస్తుల పరంగా చూసుకున్నట్టయితే కనుక ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యాపారం చేసే వాళ్ళు మీరు డబ్బును ట్రాన్స్ఫర్ చేయడం కానీ, డబ్బుకు సంబంధించిన లావాదేవీలు ఏవైనా ఉంటే కనుక వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. వ్యవసాయదారులకు డ్రిప్ ఇరిగేషన్ లాంటి ఆధునిక విధానాలకు ఇది శుభ సమయము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో చిన్నపాటి గొడవలు రావడం కానీ, లేదా మాట వచ్చి భార్యాభర్తలు కానీ, థర్డ్ పార్టీ, అసలు పార్టీ కానీ ఇట్లాంటివి, అంటే వేరే ఇతరత్ర సంబంధాలు కూడా చెడిపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక శరీరంలో నిస్సత్తువగా ఉండడము, చర్మ సంబంధిత రోగాలు రావడము, గుప్త రోగాలు రావడము ఇలాంటివి కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్యపరంగా చిన్న రెమెడీ తేనె జీలకర్ర కలిపిన రసాన్ని తీసుకున్నట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు డిఫెన్సు, స్ట్రాటజీ ఈ రంగాలలో చదువుతున్న విద్యార్థులకు మేలు జరగడంతో పాటు, విజయం కలగడంతో పాటు విదేశాలకు వెళ్ళే అవకాశ మార్గాలు కూడా కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక యాజమాన్యం యొక్క మద్దతు, సపోర్టు ఈ సమయంలో మీకు కనబడుతుంది. కానీ కొన్ని అంశాలు బకాయి పడ్డం కానీ, లేదా లేట్ అవ్వడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కొంతమంది ఉద్యోగస్తులు ఉద్యోగాన్ని మానివేసి వేరే మార్గానికి వెళ్ళే అవకాశం కనబడుతుంది. వేరే మార్గం అంటే వ్యాపారం కానీ, లేదా సొంతంగా పెట్టుకోవడం కానీ ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మందు వ్యాపారాలు, అంటే మెడికల్ సంబంధించిన వ్యాపారాలు, ఆసుపత్రులకు సంబంధించిన కాంట్రాక్ట్స్ మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు ఎరువుల ఖర్చు గతంలో మీరు ఎక్కువగా పెట్టి ఉంటే అవి ఈ సమయంలో తగ్గుముఖం పట్టేటట్టుగా కనబడుతోంది. ఎరువులు కొనేటప్పుడు కానీ, లేదా ఎరువుల కోసం ఏదైనా ధనాన్ని వెచ్చించడం కానీ ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నంతో పాటుగా కొన్ని అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం రైతులకు కనబడుతోంది. నీటికి సంబంధించిన నిల్వలు కానీ, లేదా అంటే ప్రత్యామ్నాయాలు కానీ ఈ సమయంలో ప్రతి ఒక్క రైతు మీ యొక్క వాతావరణానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్నపాటి ఒత్తిడులు వల్ల తప్ప ఇతరత్ర అనారోగ్య సమస్యలు ఇక్కడ గోచరించట్లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. శుభకార్యాలకు సంబంధించిన సూచనలు కనిపిస్తున్నాయి. భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు ఈ సమయంలో చేసుకోవచ్చు. అయితే మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహ ఆరాధన చేయడంతో పాటు పసుపుని దానంగా ఇస్తూ గోసేవ ఈరోజు చేసుకోవడం కానీ, లేదా గోవుకు సంబంధించిన గ్రాసాన్ని ఇవ్వడం కానీ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన గ్రహ ఫలితాలు, దిన ఫలితాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.